నమస్కారం ఫ్రెండ్స్, ప్రియసఖి 3వ ఎపిసోడ్కు స్వాగతం. రాత్రి దాదాపు 8:30 కావస్తోంది. సీరియస్ గా వర్క్ చేసుకుంటున్న విరాట్ మొబైల్ మోగింది. స్క్రీన్ కేసి చూశాడు. ఇంటి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్. కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతలి వైపు గిరి, విరాట్ బాబు, సన్నీ బాబు మధ్యాహ్నం నుంచి ఏమీ తినట్లేదు, తాగట్లేదు, బాగా మొండితనం చేస్తున్నాడు. ఆ డాక్టర్ బాబుకి కూడా ఫోన్ చేసి రప్పించాను. ఆయన కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేశాడు. ఎంతసేపు ఏదో కాగితం పట్టుకుని కూర్చుంటాడు. పదే పదే తలుపుకేసి చూస్తాడు. తినమని బలవంతం చేస్తే అన్నీ విసిరి కొడుతున్నాడు. పరిస్థితి చేజారిపోకముందే మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి బాబు అన్నాడు. విరాట్ అని ఫోన్ పెట్టేశాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత విరాట్ మ్యాన్షన్ కి వచ్చారు వినోద్ అండ్ విరాట్. వాళ్ళని చూస్తూనే సన్నీ పరిగెత్తుకుని వెళ్లి మార్నింగ్ మధు రాసిన పేపర్ చూపించాడు. వినోద్ ఆ పేపర్ తీసుకుని చదివాడు. సన్నీ ఆ పేపర్లో వి విల్ మీట్ అగెయిన్ అన్న వాక్యం చూపించాడు. వినోద్ కి ఏమీ అర్థం కాక విరాట్ కేసు చూశాడు. విరాట్ సీరియస్ గా, ఆంటీ చాలా బిజీగా ఉంటుంది, తను ఫ్రీగా ఉన్నప్పుడు వస్తుంది, నువ్వు గొడవ చేయకుండా బుద్ధిగా డిన్నర్ చెయ్యి అని చెప్పాడు. వినోద్ ఆశ్చర్యపోయి విరాట్ కేసు చూశాడు. అంటే సన్నీ తినడం మానేసి నిరాహార దీక్ష చేస్తోన్నది మధుని కలవడం కోసమా అని అడిగాడు. విరాట్ సన్నీ ఇద్దరు అవునని తలూపారు. సన్నీ తన బుక్ మీద ఆంటీ కలుస్తానని చెప్పింది కదా, నన్ను ఎందుకు కలవలేదు, ఆంటీ ఎప్పుడు వస్తుంది అని రాసి తండ్రికి చూపించాడు. విరాట్ విసుగ్గా, చెప్పాను కదా తను చాలా బిజీ, ఫ్రీ టైంలో వస్తుంది, నువ్వు డిన్నర్ చేయి ఫస్ట్ అని చెప్పాడు. ఆ మాట నచ్చని సన్నీ తల అడ్డంగా ఊపి తన బుక్ మీద ఆంటీ దగ్గరికి తీసుకెళ్ళు, లేకపోతే నేను ఏమీ తినను అని రాశాడు. విరాట్ కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆంటీని ఇప్పుడు కలవడం కుదరదు, తినకపోతే మానే అని గొంతు పెంచి అరుస్తూ చెప్పాడు. సన్నీ బిక్కమొహం వేసుకుని ఏడుపు మొదలెట్టేశాడు. వినోద్ తన అన్నపై కోప్పడ్డాడు. ఏంటన్నయ్యా నువ్వు కూడా, వాడు చిన్నపిల్లాడు, మొండిగస నచ్చజెప్పాలి గాని ఇలా అరుస్తారా అని సన్నీ కేసు తిరిగి, సన్నీ ఆంటీ బిజీగా ఉంటుంది కదా, ఇప్పుడు తినేసి నువ్వు బొజ్జో, రేపు ఆంటీని కలుద్దాం, గుడ్ బై కదా మా సన్నీ అన్నాడు. సన్నీ ఏడుపు మానేసి కోపంగా వినోద్ కేసు చూసి, నాకు ఆంటీ ఇప్పుడే కావాలి, లేకపోతే నేను తినను, బొజ్జోను అని రాసిన పేపర్ వినోద్కి చూపించి వస్తువులన్నీ విసిరికొట్టసాగాడు. వినోద్ సైకియాట్రిస్ట్ మోహన్ తో, మోహన్ నువ్వే ఏమన్నా చెయ్యవయ్యా, వాడికి నచ్చజెప్పి తినిపించు అన్నాడు. మోహన్, చాలా ట్రై చేశాను వినోద్, సన్నీ అస్సలు వినట్లా, బెటర్ యు టేక్ హిమ్ టు హిజ్ ఆంటీ, వి కాంట్ టేక్ ఎ ఛాన్స్ అన్నాడు. విరాట్ ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా, అవసరం లేదు, ప్రతిసారి వాడు తిండి మానేస్తాడని బెదిరించడం, మనం వాడు అడిగినవన్నీ చేసేయడం, వాడికి మొండితనం ఇంకా పెరిగిపోతోంది. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒకరోజు ఫుడ్ తినకపోతే ఏం కాదు, ఆకలిస్తే వాడే తింటాడు, బట్ ఇలాగే అలవాటైపోతే కష్టం అని సన్నీతో, నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, డిన్నర్ చేయి, వీకెండ్ లో మధు ఆంటీని కలుద్దు గాని అన్నాడు. సన్నీ అడ్డంగా తలూపి, ఐ డోంట్ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు మీట్ మధు ఆంటీ అని బుక్ మీద రాసి చూపించాడు. విరాట్ కి కోపం తారాస్థాయికి చేరింది. గిరితో, గిరి మా ముగ్గురికి వడ్డించాయి, తనకి ఇష్టమైతే తింటాడు, లేకపోతే ఆకలితోనే పడుకుంటాడు అన్నాడు గట్టిగా. గిరి కాస్త తటపటాయించాడు. విరాట్, చెబుతోంది నీకే గిరి, వడ్డించు అన్నాడు సీరియస్ గా. గిరి వడ్డించబోతుండగా మోహన్, నాకు అర్జెంటుగా అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, యు గైస్ ప్లీజ్ కంటిన్యూ, మళ్ళీ కలుస్తా అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు. వినోద్ కోపంగా, నువ్వు తినగలవేమో గానీ నా వల్ల కాదన్నయ్యా, సారీ అన్నాడు పళ్ళు నూరుకుంటూ. గిరికి ఏం చేయాలో అర్థం కాక విరాట్ కేసు చూశాడు. విరాట్, ఇట్స్ ఆల్ రైట్, నాకు వడ్డించు అని డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లాక్కుని కూర్చున్నాడు. గిరి వడ్డించాడు. సన్నీ కోపం, బాధ, ఏడుపు కలిసిన ముఖంతో తండ్రి కేసు చూడసాగాడు. విరాట్ అన్నం కలిపాడే కాని తినబుద్ధి కాలేదు. అన్నం ముద్ద కింద ప్లేట్లో పడేసి నిస్సహాయంగా, నువ్విప్పుడు ఆంటీని కలవాలి అంతే కదా, సరే ఐ విల్ అరేంజ్, ముందు తినే అన్నాడు. సన్నీ అలర్ట్ అయ్యాడు. బుక్ తీసుకుని ఆంటీని కలిసిన తర్వాతే తింటాను అని రాసి భయం భయంగా తండ్రికి చూపించాడు. విరాట్ దగ్గర నుండి బుక్ తీసుకుని వినోద్ చదివాడు. విరాట్ తో, అన్నయ్య ఒక మంచి ఐడియా, తన అడ్రస్ నీకు షేర్ చేస్తాను, సన్నీ వంక పెట్టుకుని నువ్వు కూడా వెళ్ళి తనని కలువు, వీలైతే డిన్నర్ కి బయటికి తీసుకెళ్ళు, సన్నీ ఉంటాడు కాబట్టి తను నో చెప్పలేదు, మీరిద్దరూ ఒకళ్ళ గురించి మరొకళ్ళు తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం,
ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోండి. ఈ దెబ్బతో తనకి నీ మీద మంచి ఇంప్రెషన్ పడిపోవాలి. ఆ ఇంప్రెషన్ లవ్ గా మారిపోవాలి. ఎలా ఉంది నా ఐడియా అన్నాడు ఉత్సాహంగా. విరాట్ ఒక క్షణం ఆలోచించి అని తలూపాడు. సన్నీ విరాట్ ని వినోద్ ని చంపేద్దామన్నంత కోపంగా మార్చి చూడసాగాడు. వాడి పిడికిలి బిగుసుకుంది. సన్నీ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం చేసుకున్న వినోద్, చూడు బంగారం, నీకు ఆంటీ కావాలా వద్దా చెప్పు అంటూ కళ్ళెగరేశాడు. చేసేదేం లేక సన్నీ అవునన్నట్టు తలూపాడు. వినోద్, దెన్ యూ షుడ్ కోఆపరేట్, ఓకేనా కొంటెగా నవ్వుతూ చెప్పాడు. సన్నీ తప్పనిసరి తలూపాడు. విరాట్, సన్నీ లెట్స్ గో అని బయటికి నడిచాడు. సన్నీ విరాట్ ని అనుసరించాడు. సోఫాలో ఒంటరిగా కూర్చుని మధు ఆలోచిస్తూ ఉంది. ఏడాది నిరీక్షణ తర్వాత టాప్ డైరెక్టర్ మూవీలో లీడ్ విలన్ క్యారెక్టర్ వచ్చింది. ఇది దాదాపు జాక్పాట్ లాంటి ఆఫర్ అని చెప్పొచ్చు. ఎంత పెద్ద గుడ్ న్యూస్ ఇది. బట్ మార్నింగ్ నీ ఆడిషన్ ఎలా జరిగింది అని ఆరా తీసేవాళ్లు లేరు. సెలబ్రేట్ చేసుకోవడానికి పక్కన ఒక్క మనిషి కూడా లేరు. సెలబ్రేషన్ సంగతి పక్కన పెడితే కనీసం కంగ్రాట్స్ చెప్పేవాళ్ళు కూడా లేరు. తనకి ఫ్యామిలీ ఉన్నా లేనట్టే. ఫ్రెండ్స్ ఎవ్వరూ ఇక్కడ లేరు. తెలియకుండానే బాధతో కన్నీళ్లొచ్చాయి. తమాయించుకుంది మధు. తనని తనే ఓదార్చుకుంది. నో, నేను ఏడవకూడదు. ఐ షుడ్ బి స్ట్రాంగ్. పక్కన ఎవరూ లేకపోతే ఏం? నాకు లేనా? ఐ షుడ్ టేస్ట్ సక్సెస్. ఐ షుడ్ షో వాట్ మధు ఈజ్ టు దిస్ బ్లడీ పీపుల్. స్థిరంగా అనుకుంది. కన్నీరు తుడుచుకుంది. ఎస్, ఎవరూ లేకపోతే ఏమిటి, నేనే సెలబ్రేట్ చేసుకుంటాను అని గుండె నిండుగా గాలి పీల్చుకుని కిచెన్లోకి వెళ్ళింది. కాయగూరలు తీసి కట్ చేయడం స్టార్ట్ చేసింది సెల్ఫ్ సెలబ్రేషన్ కోసం. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? అయినా నా ఫ్లాట్ కి ఎవరూ రారే అనుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేసింది మధు. ఎదురుగా విరాట్. ఒక్కసారిగా అతన్ని తన ఫ్లాట్ దగ్గర చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలో ఎవరో తన కాళ్ళని పట్టుకుని చుట్టేశారు. ఒక్కసారిగా షాక్ తిని కిందకి చూసింది. తన కాళ్ళని తన బుజ్జి చేతులతో చుట్టేసి ఆ చెవి నుంచి ఈ చెవి వరకు నవ్వుతూ తల పైకెత్తి వెలిగిపోతున్న ముఖంతో మధుని చూస్తున్నాడు సన్నీ. మధు గట్టిగా సన్నీ అని అరిచి వెంటనే సన్నీని ఎత్తుకుని గట్టిగా హత్తుకుంది. బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. సన్నీ తన 2 చేతులతో మధు మెడని చుట్టేసి అలాగే ఉండిపోయాడు. మధు కూడా వెలిగిపోతున్న ముఖంతో సన్నీని హత్తుకుని అలాగే ఉండిపోయింది. మధు సన్నీని చూసి అంతలా సంతోషపడటం విరాట్ కి బాగా నచ్చింది. విరాట్, సారీ మధు, సన్నీ నిన్ను చూడాలంటేనో నీ పర్మిషన్ లేకుండానే వాడిని తీసుకుని వచ్చేసా మొహమాటంగా చెప్పాడు విరాట్. మధు, దట్స్ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్. ముందు మీరు లోపలికి రండి, కూర్చోండి ప్లీజ్ అని సోఫా చూపించింది. విరాట్ కూర్చున్నాక సన్నీని కూడా సోఫాలో కూర్చోపెట్టింది. విరాట్, హే, అడగడం మర్చిపోయాను, హౌ డిడ్ యువర్ ఆడిషన్ గో? బాగా చేసావా అని అడిగాడు ఆత్రంగా. మధు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తనని ఆడిషన్ గురించి అడిగేవాళ్లు లేరని బాధపడుతుంటే విరాట్ గుర్తు పెట్టుకుని మరీ తన ఆడిషన్ గురించి అడగడం ఆమెకి చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది. తల పదే ఊపుతూ, ఎస్, చాలా బాగా జరిగింది. యునో, నాకు ఆ రోల్ కూడా దొరికింది. ఐఎమ్ ఫైనలైజ్డ్. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను అందామె. విరాట్, వావ్, దట్స్ ఎ గ్రేట్ న్యూస్. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. పద, ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు మరింత ఉత్సాహంగా. సన్నీ కోపంగా తండ్రి కేసు చూశాడు. వాడికి తన డాడీకి బాబాయ్ ఇచ్చిన చెత్త ఐడియా గుర్తొచ్చింది. మధు హ్యాపీగా, థ్యాంక్ యూ సో మచ్, బట్ ఇప్పుడు కాదులేండి, మరోసారి వెళ్దాం. నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను అని చెప్పి సన్నీతో, సన్నీ, నువ్వు కూడా ఆంటీకి కంగ్రాట్స్ చెప్పవా ప్లీజ్ అని చెయ్యి అందించింది షేక్ హ్యాండ్ వర్క్ కోసం. సన్నీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సన్నీ అని చేతిని ముద్దు పెట్టుకుంది. సన్నీ సిగ్గుపడిపోయాడు. మధు ఏదో గుర్తొచ్చి, అన్నట్టు మీ డిన్నర్ అయిపోయిందా? మీ డిన్నర్ ఇంకా అవ్వలేదంటే కలిసి చేద్దామా అని అడిగింది విరాట్ ని. విరాట్, మా డిన్నర్ ఇంకా అవ్వలేదు. యాక్చువల్లీ సన్నీ నేను చూడాలని ఉదయం నుంచి అని ఏదో చెప్పబోతుండగా సన్నీ దీనాతి దీనంగా ముఖం పెట్టి వద్దని సైగ చేస్తూ తండ్రిని చెప్పొద్దని ప్రాధాయపడ్డాడు. తను ఏమీ తినకుండా అన్నీ విసిరికొట్టి మొండితనం చూపించాలని తెలిస్తే ఆంటీ తనని ఇష్టపడదని వాడి భయం పాపం. మధు, ఉదయం నుంచి అని అడిగింది. విరాట్, ఉదయం నుంచి నేను చూపిస్తానని వాడు వెయిట్ చేస్తున్నాడు. లేట్ అయితే బాగోదని నిన్ను కలిసాక ఇంటికెళ్లి డిన్నర్ చేయొచ్చని వాడిని ఇలా తీసుకొచ్చాను అని కవర్ చేశాడు. సన్నీ హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. మధు,
అవునా, సన్నీని తీసుకొచ్చి మంచి పని చేశారు. అయితే కలిసి డిన్నర్ చేద్దామా అని అడిగింది. అంతే, సన్నీ విరాట్ ఒకరికొకళ్ళు చూసుకున్నారు. కాకపోతే సన్నీ కోపంగా చూస్తే విరాట్ హ్యాపీగా చూశాడు, అంతే తేడా. విరాట్ మధు కేసి చూసి చిరునవ్వు నవ్వి, ష్యూర్, అందుకే అన్నాను ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్లి డిన్నర్ చేసొద్దాము అని. మై ట్రీట్ టుడే అన్నాడు. సన్నీ తన తండ్రిని తినేసేలా చూడసాగాడు. మనసులో, నన్ను అడ్డం పెట్టుకుని ఇంత కుట్ర చేస్తున్నారా నువ్వు బాబాయ్? మధు ఆంటీ ప్లీజ్ డోంట్ బిలీవ్ మై డాడ్ అనుకున్నాడు. మధు, లేదండి నేనే వంట చేస్తాను, ఈ రోజు నా చేతి వంటని టేస్ట్ చేయండి అంది చిరునవ్వుతో. విరాట్, అవునా, నీకు శ్రమ ఎందుకు అని, ఓకేలే మధు అయితే వండేలే అన్నాడు. అయితే సరే, కాసేపు కూర్చోండి, ఒక్క అరగంటలో ఫుడ్ రెడీ చేస్తాను అని. అన్నట్టు అడగడం మర్చిపోయా, నేను నాన్ వెజ్ ఫుడ్ మానేశాను, ఇప్పుడు వెజిటబుల్ బిర్యానీ ఓకే కదా అని అడిగింది. విరాట్, ఎనీథింగ్ ఈస్ ఫైన్ అన్నాడు అదే చిరునవ్వు కంటిన్యూ చేస్తూ. మధు, అయితే ఓకే, ఫాస్ట్ గా చేసేస్తాను అని టీవీ ఆన్ చేసి రిమోట్ విరాట్ చేతికిచ్చి, మీరు టీవీ చూస్తూ ఉండండి అని కిచెన్ లోకి వెళ్లి ఒక 2 నిమిషాల తర్వాత ఒక బౌల్లో యాపిల్ ముక్కలు తీసుకుని వచ్చి సన్నీ చేతికిచ్చి, సన్నీ వంట అయ్యేదాకా ఇవి తింటూ ఉండు సరేనా అని ప్రేమగా తల నిమిరింది. సన్నీ సరేనని తలుపి ఒక్కొక్క ముక్క తీసుకుని తినసాగాడు. విరాట్, మధు లెట్ మీ హెల్ప్ యూ అని సోఫా మీద నుంచి లేచాడు. మధు, అయ్యో భలేవరే, మరేం పర్వాలేదు, మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను అరగంటలో అన్ని చేసేస్తాను అని విరాట్ కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కిచెన్ లోకి వెళ్లిపోయింది. మధ్యాహ్నం నుంచి ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నాడేమో పాపం. సన్నీ గబా గబా యాపిల్ ముక్కలు అన్ని తినేశాడు. అప్పటి నుంచి మధు ఆంటీ ఎప్పుడు బయటకు వస్తుందా అని కిచెన్ కేసి చూడసాగాడు. విరాట్ కొడుకు తల నిమిరి, ఆంటీ దగ్గరికి వెళ్తావా అని అనునయంగా అడిగాడు. సన్నీ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అవునని తలూపాడు. విరాట్ చిరునవ్వు నవ్వి, వెళ్ళు అని చెప్పాడు. సన్నీ పరిగెత్తుకుంటూ కిచెన్ లోకి వెళ్లి మధు ఆంటీ కాళ్ళు చుట్టేశాడు. మధు కూడా సంతోషంగా సన్నీని ఎత్తుకుని గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టుకుని పక్కనే ఖాళీగా ఉన్న చోట గ్యాస్కెట్ మీద కూర్చోబెట్టి కబుర్లు చెప్తూ దాని వంట చేస్తోంది. సన్నీ తలూపుతూ చాలా శ్రద్ధగా మధు చెప్పే మాటలు వింటున్నాడు. మాటల మధ్యలో సన్నీ కేసి చూడకుండానే, సన్నీ నీకిష్టమైన డిష్ ఏంటో చెప్పు అని అడిగింది. సన్నీ తన బుక్ పెన్ తీసి వెజ్ బిర్యానీ అని రాసి మధుకి చూపించాడు. వాడికి నిజంగా ఇష్టమో లేక మధు ఆంటీ ఆ డిష్ చేస్తోంది కాబట్టి చెప్పాడో తెలియదు కానీ మధు మాత్రం హ్యాపీ ఫీల్ అయింది. అయితే నీకు నచ్చిన డిషే చేస్తున్నానన్నమాట అని నవ్వుతూ ఏదో గుర్తొచ్చి నవ్వు ఆపేసింది. అవును, ఇప్పటిదాకా సన్నీ మాట్లాడుతుండగా చూడలేదు తను. నిన్న రాత్రి కిడ్నాప్ టైంలో కావచ్చు, ఈ సాయంత్రం తన ఇంట్లో కావచ్చు, ఒక్క చిన్న మాట కూడా సన్నీ మాట్లాడలేదు. అంటే సన్నీ మూగవాడా? ఈ ఆలోచనకే తన గుండె పిండేసినట్టయింది. సన్నీని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్లి విరాట్ ని అడిగింది, సన్నీ మాట్లాడలేడా? విరాట్ ఒక్కసారిగా షాక్ తిని తనకేసి చూశాడు. ఆమె ముఖంలో ఎప్పుడు ఉండే ప్రశాంతత లేదు, ఆ స్థానంలో ఆందోళన కనిపించింది. విరాట్ దీర్ఘంగా గాలి తీసుకుని వదిలి, వాడికి మాట్లాడడం వచ్చు మధు, బట్ 1.5 ఏడాది క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల షాక్ తో మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు మాట్లాడగలిగినా మాట్లాడడానికి ఇష్టపడ్డు. సైకియాట్రిస్ట్ కూడా బలవంతం చేయొద్దని చెప్పడం వల్ల మేం కూడా మాట్లాడమని అడగడం మానేశాం. మధు, సైకియాట్రిస్టా? విరాట్, హీఈస్ అండర్ ట్రీట్మెంట్. మధు, పుట్టినప్పటి నుంచి? విరాట్, నో, 1.5 ఏడాది క్రితం నుంచి. మధు స్తబ్దుగా అక్కడే నిలబడిపోయింది. విరాట్, ఇట్స్ ఓకే మధు, హీఈస్ ఫార్ బెటర్ నౌ, హీ విల్ బి హెల్దీ వెరీ సూన్, ప్లీజ్ డోంట్ వరీ అంటూ చిరునవ్వుతో చెప్పాడు. మధు చేసేదేం లేక నిస్సహాయంగా కళ్ళు తుడుచుకుని కిచెన్ లోకి వెళ్ళిపోయింది. సన్నీని వాడి ముఖంలో అమాయకమైన ఆ నవ్వుని చూడగానే వెళ్లి వాడిని గట్టిగా హత్తుకుని గాఢంగా ముద్దు పెట్టింది. సన్నీ, ఈ రోజు నుంచి ఆంటీ సన్నీ బెస్ట్ ఫ్రెండ్స్, ఓకే కదా అని అడిగింది. సన్నీ ముఖం చిచ్చుబుడిలా వెలిగిపోసాగింది. వాడు తలుపి హైఫైవ్ ఇచ్చాడు. అరగంటలో అన్ని టేబుల్ మీద అమర్చేసింది మధు. విరాట్ కి ఒక బౌల్లో కార్న్ సూప్ ఇచ్చింది. సన్నీకి మాత్రం తనే ఒక్కొక్క స్పూన్ ఫీడ్ చేయసాగింది. విరాట్, హీ కెన్ డూ హిమ్సెల్ఫ్, నువ్వు కూడా తీసుకో అన్నాడు. ఆ మాట వింటూనే సన్నీ దీనంగా మధుకేసి చూశాడు. వాడి ముఖం చూసేసరికి పిచ్చ నవ్వు వచ్చింది మధుకి. పగలబడి నవ్వింది. డాడీ మాట వినద్దులే, అన్ని నేనే నీకు తినిపిస్తాను, ఓకేనా అంది. సన్నీ ముఖం మతాబులాగా వెలిగిపోతోంది. మాటల మధ్యలో మధు విరాట్ అడిగింది, మీ పేరేమిటి,
మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా? మింగేసిన సూప్ గొంతులోకి వచ్చింది విరాట్కి. జీవితంలో మొదటిసారిగా ఆన్సర్ చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. విరాట్, నా పేరు విరాట్. నేనెవరో నీకు తెలీదా? ఆశ్చర్యంగా అడిగాడు. మధు, విరాటా? నాకు మీరు తెలీదే. మీరు సెలబ్రిటీయా? విరాట్, నో. మధు, జాబ్ చేస్తారా లేక బిజినెసా? వడ్డిస్తూ అడిగింది. విరాట్ ని టూరుస్తూ బిజినెస్ అన్నాడు. మధు తన ప్లేట్లో వడ్డించుకుంటూ ఏం బిజినెస్ చేస్తారు అని అడిగింది. విరాట్, చాలా కంపెనీలు ఉన్నాయి మా గ్రూప్ లో అన్నాడు. మధు, అవునా? అంత పెద్ద బిజినెస్ మీది? నోట్లో మంచూరియా పెట్టుకుంటూ అడిగింది. విరాట్ నిస్సహాయంగా చూశాడు. స్పూన్ ప్లేట్లో పెట్టేసి, మధు, నువ్వెప్పుడన్నా వాల్మీకి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి విన్నావా అని అడిగాడు. మధు, విన్నాను. రియల్ ఎస్టేట్, మెషినరీ, జ్యువెలరీ, చైన్ ఆఫ్ హోటల్స్, చైన్ ఆఫ్ హాస్పిటల్స్, మాల్స్. అబ్బో, చాలా ఉన్నట్టున్నాయి కదా. అయితే మంచూరియాని నములుతూ అడిగింది. విరాట్, ఆ వాల్మీకి గ్రూప్ కి సీఈఓ నేను. నా పేరు విరాట్. మధు కళలోకి చూస్తూ చెప్పాడు. అప్రయత్నంగా చేతిలో ఉన్న ఫోర్క్ స్పూన్ ప్లేట్లో పడ్డాయి. నోట్లో అప్పుడే పెట్టుకుంటున్న మంచూరియా కూడా ప్లేట్లో పడింది. కళ్ళు పెద్దవి చేసి విరాట్ కేసు చూసింది. మీరు చెప్పేది నిజమా? ఒక్కొక్క అక్షరం ఒత్తి పలుకుతూ అడిగింది. విరాట్ చెక్ అని తన మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి ఇచ్చాడు. మొబైల్లో చూసి ఆశ్చర్యపోయింది మధు. మధు, వెరీ సారీ సార్, నాకు తెలియక ఏదేదో వాగేశాను, ప్లీజ్ ఏం అనుకోద్దు, రియల్లీ సారీ సిన్సియర్ గా చెప్పింది. విరాట్, నో నీడ్ టు ఫీల్ సారీ మధు, నేను కూడా నీలాంటి మనిషిని. అందరికీ నేను తెలియడానికి నేనేమన్నా మదర్ తెరీసానా చెప్పు? ఎప్పుడు స్వార్థంతో లాభాల కోసం ఆలోచించే పక్క బిజినెస్ మ్యాన్ ని అని చిరునవ్వు నవ్వాడు. మధు, యు ఆర్ టూ హంబుల్ సార్ అంది. విరాట్, కాల్ మీ విరాట్. ఈ సార్ గీర్ అని పిలవద్దు ప్లీజ్. విరాట్ అని పిలిస్తేనే నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది అన్నాడు. మధు, ఓకే విరాట్ గారు అని చిరునవ్వు నవ్వింది. ఫ్రెండ్స్, ప్రియసఖి ఎపిసోడ్ 3 సమాప్తం. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా తెలుగు కథా ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.